ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిని ప్రభుత్వ హత్య కిందే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ సమ్మకెళ్తాం మేము. బస్సులన్నీ బంద్ చేస్తాము. రోడ్లపై బైఠాయిస్తాము. డిపోల ముందు బైఠాయిస్తామని చెప్పి 10 రోజుల నుంచి మొత్తుకుంటుంటే కనీసం ప్రభుత్వం రెస్పాన్స్ లేదు. నిన్న ఏదో ఫార్మాలిటీకి క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ క్యాబినెట్ మీటింగ్‌లో మీరు తీసుకున్న నిర్ణయం ఏంది? వాళ్ళు ఏమడుగుతున్నారు? 3 ప్రధానమైన డిమాండ్లు అడుగుతున్నారు. దాంట్లో మొట్టమొదటిది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏంటిదది? ప్రభుత్వంలో విలీనం చేయండి అని చెప్పి అడుక్కుంటున్నారు వాళ్ళు. వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా! మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా! మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబుని అడుగు రేవంత్ రెడ్డి ఒకసారి. అసలు మేనిఫెస్టోలో పెట్టిందెవరు? హామీ ఇచ్చిందెవరు? గతంలో ఇదే ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ రూలింగ్‌లో ఉన్నప్పుడు వాడుకున్నారు కదా రేవంత్ రెడ్డి మీరు. మరి మీ దాకొచ్చేసరికి మీరు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి వాళ్ళని గాలికొదిలేసి ఆత్మహత్యలు చేసుకునేలాగా వాళ్ళని ప్రేరేపించి రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఎంతమంది? ఒకళ్ళు గడ్డి మందు తాగిర్రు, ఒకళ్ళు పెట్రోల్ పోసుకున్నారు. ఈరోజు శంకర్ గౌడ్ మృతి వరంగల్ మొత్తం షేక్ అవుతుంది. ఆయన వేరే పర్సనల్ ఇష్యూస్తో ఏం పెట్రోల్ పోసుకొని చనిపోలేదు. ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేయమని చెప్పి ఆయన పోరాడుతూ పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఇంకా ఎంతకని చూడాలి ఇట్లాంటి ఆత్మహత్యలు? ఒక్కసారి ఈ హెడ్లైన్ చూడండి. బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు, 3 డ్రైవర్ల ఆత్మహత్యత్నం, శంకర్ గౌడ్ కన్నుమూత. ఇట్లాంటి తెలంగాణ కోసమా మనం తెలంగాణ తెచ్చుకుంది? ఇట్లాంటి ఆత్మహత్యల కోసం కాదు కదా. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, వీటి గురించి ముఖ్యంగా తెలంగాణ ఈ లైన్ మీద కదా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి కూడా ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు మనం? ఎవరు వాళ్ళు? మనం నిన్న పోయినాం, మేము వరంగల్కి పోయినాం. నిన్న ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిపోల ముందు పోలీసు వాళ్ళని పెట్టి గెంటేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు చివరిగా ఎట్లాంటి నినాదాలు చేస్తున్నారంటే అసలు మాకు తెలంగాణ వద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఎందుకు ఆ మాటలు అనాల్సి వస్తుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంటే అక్కడ జగను ఆర్టీసీ ఎంప్లాయీస్ని విలీనం చేసుకున్నాడు ప్రభుత్వంలో ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళని ఇక్కడ పార్టీలు పెట్టమని చెప్పి వాళ్ళు ఆ నినాదాలు చేస్తున్నారు. ఎందుకు? మనకి తెలంగాణ వచ్చింది, తెచ్చుకుందాం, మనది మనం తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ విభేదాలు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి వల్ల ఇట్లాంటి నినాదాలు వస్తున్నాయి? మీరు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై కదా ఇట్లాంటి నినాదాలు పుట్టుకొచ్చేది, ఇట్లాంటి ఆత్మహత్యలు వచ్చేది. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికుడు శంకరన్న మృతికి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. నిన్న క్యాబినెట్ మీటింగ్లో పొట్టు తిట్టిండంట పొన్నం ప్రభాకర్ని రేవంత్ రెడ్డి. మొత్తం తీసుకొచ్చి నా తల మీద పెట్టిన ఈ ఆర్టీసీ కార్మికుల సమస్య, నిన్ను అసలు ఆర్టీసీ మంత్రిని చేసింది ఎందుకు? ట్రాన్స్పోర్ట్ మంత్రిని చేసింది ఎందుకు? ఏం చేయనీకున్నావు నువ్వు? ఇంత పెద్ద రచ్చ జరిగేదాకా నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఒక మంత్రిగా ఒక బాధ్యత తీసుకునే రైట్స్ నీకు లేవా? ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకున్నావు అని చెప్పి పొట్టు తిట్టినట క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పొన్నంని. ఎమ్మట ప్రెస్ మీట్ పెడతాడు. లేదు మేము కమిటీ వేసినాము, కమిటీ పరిశీలిస్తుంది. ఏం కమిటీ? ఎక్కడ కమిటీ? అసలు ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? ఎప్పుడు వేసారు కమిటీ? అడిగిన వాళ్ళని, ఆర్టీసీ కార్మికులను అడిగిన, కమిటీ వేశానా అని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. వేసిరా అని అడిగితే కమిటీ లేదు, పొందలేదు అని చెప్పి పొట్టు తిడుతున్నారు నేను పొన్నంని. అసలు ఏంది ఇది? ఎట్లా కుక్కలు జింపురా ఇస్తరీ చేస్తున్నారు తెలంగాణని మీరు. ఒక మంత్రిగా బాధ్యత ఉండి మీకు అసలు ఒక మంత్రిగా దాని మీద మీరు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే ఇది లేదా మీకు? అన్ని రేవంత్ రెడ్డి చెప్తేనే చేస్తారా మీరు? పొన్నం ప్రభాకర్ రెడ్డి అంటుర్రు, పొన్నం ప్రభాకర్ దొర అంటుర్రు. ఇప్పుడు మిమ్మల్ని గౌడు కాదు, మీరు గౌడ పుట్టి ఒక గౌడు కార్మికుడు చనిపోయింది అక్కడ. ఆయన గౌడ, మీరు గౌడే కదా. మీ కమ్యూనిటీకి సంబంధించిన కార్మికుడే కదా సూసైడ్ చేసుకుంది ఈరోజు. ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బతకడానికి కావాల్సిన వనరులు, వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఆర్టీసీ కార్మికులు.
అదేందో చూడండి. ఇప్పుడు అసలు మీ మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ గోల్ చేసుకుంటారు. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తున్నది. ఇందుకే వస్తున్నది చెడ్డ పేరు. హైడ్రా ఒకటి తీసుకొచ్చి పెట్టిర్రు. పేదల ఇల్లు కూలుస్తున్నారు. ఎవడు పక్కన చదువుకున్న వాళ్ళని పెడితే జర సలహాదారు అని మంచిగా ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్నోని, చదువు ఉన్నోని, కంటెంట్ ఉన్నోని పెట్టుకుంటే సలహాలు సూచనలు ఇస్తారు. ఏం తెలియని వాళ్ళని పక్కన చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, ఏం సలహాలు ఇస్తున్నారో తెలియదు, మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో మీకు అర్థం కావట్లేదు. గ్రౌండ్లో పోతే పొట్టు పొట్టు తిడుతున్నారు. మైక్ ఇట్లా పెడితే చెవులకెళ్ళి రక్తం వస్తుంది మిమ్మల్ని తిట్టే తిట్లకి. అట్లా తిడుతున్నారు. అన్ని పనికిరాని నిర్ణయాలు. 2.5 ఏళ్ళు అయింది. ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళని విలీనం చేయడానికి ఏంది ఇబ్బంది? కేసీఆర్ గతంలో 90% వీళ్ళని విలీనం చేయాలని చెప్పి 90% పనులను పూర్తి చేసిండు. మిగతా 10% అది హోల్డ్లో ఉంది. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్స్ అని చెప్పి అది అక్కడ హోల్డ్లో పడ్డది. మీరు రాజకీయంగా ఆర్టీసీ కార్మికులను వాడుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు 2.5 ఏళ్ళు అయినప్పటికీ ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు? ఏముందిలే, వాళ్ళు వస్తారు, రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, పోతారు, 2-3 అది ఇది అని చెప్పి అనుకుంటారు. ఈరోజు రాష్ట్రంలో మరో ఉద్యమం లేస్తుంది, ఆర్టీసీ ఉద్యమం. ఇంకా ఎన్ని బలిదానాలు చూడాలి తెలంగాణలో? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సాగులేంది అసలు? మీకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కలిసి మిమ్మల్ని బదనాం చేస్తున్నారు. మీ ఓటమికి మీ మంత్రులే కారణం. పొన్నం ప్రభాకర్ గౌడ్, ఈరోజు శంకర్ గౌడ్ చనిపోయిండు. ఆత్మహత్యలు చేసుకోమని మేము ఎక్కడ చెప్పట్లేదు. వాటిని ఎవడు ప్రేరేపించొద్దు కూడా. కొట్లాడి తెచ్చుకోవాలి. తెలంగాణ కూడా గట్లనే కొట్లాడి తెచ్చుకున్నాం మనం. పోరాటాలతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు. ఖచ్చితంగా దీని మీద కానీ అసలు ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే ముఖ్యమంత్రిగా మీ స్టేట్మెంట్ ఏందండి అసలు? కనీసం మీరు సంతాపం తెలిపిర్రా? మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఇంతమంది వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు, ముఖ్యమంత్రిగా మీ స్టేట్మెంట్ ఏంది? పొన్నం ప్రభాకర్ వచ్చిండు అపోలో హాస్పిటల్ దగ్గరికి, లోపలికి పోయిండు, ఏదో వచ్చిండు, చనిపోయిండు అని చెప్పి డిక్లేర్ చేసి వెళ్ళిపోయిండు. మీరు బాధితులకు ఇచ్చిన హామీ ఏంది అసలు? ఇప్పటికైనా ఏంది? ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఎంతమంది చచ్చిపోవాలి? తొందరగా నిర్ణయం తీసుకోవడానికి ఏమైంది మీకు? మిమ్మల్ని మీరే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. మీరు వచ్చే ఎన్నికల్లో పొట్టు ఓడిపోతారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో 28 సీట్లకే మీరు పరిమితమయ్యారని చెప్పి మీ పార్టీకి సంబంధించిన సునీల్ కనుగోలు ఒక ఇంటర్నల్ సర్వే ఇచ్చిండు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మీరు పక్కా మంత్రులు ఓడిపోతున్నారు. మీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు చెప్తున్నాడు ఆ సర్వేలో. ఇప్పుడు ఈ మనిషి చనిపోయిండు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఉన్నదే ఒకటే లైఫ్. ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు ఆయన్ని? ఆ కుటుంబానికి ఎట్లా ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఆ మనిషిని తీసుకురాలేరు కదా. 45 డిగ్రీల ఎండలో పెట్రోల్ పోసుకొని అదే డిపోలో ఆయన నిప్పంటించుకున్నాడు. మన కుటుంబంలో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే మనకి సోయ వస్తుంది. మన ఇంట్లో జరగలేదు, మన వాళ్ళు చావలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా ప్రజలు చిట్టా లెక్కేస్తున్నారు మీది. ఖచ్చితంగా దీనికి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మీ ఓటమి మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల మీద ఇంతమంది లేడీస్ కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వీళ్ళంతా రోడ్ల మీదకి ఎక్కి కొట్లాడుతుంటే మీ కళ్ళు కనబడతలేవా? ప్రైవేటు డ్రైవర్లని, ప్రైవేటు కండక్టర్లను తీసుకొచ్చి బస్సులు నడిపిస్తున్నారు. వాడికి బస్సు తోలడం రాదు, మెకానిక్లను తీసుకొచ్చి బస్సులు నడిపిస్తుర్రండి. ఈరోజు ఆటో డ్రైవర్లని, వాడు చిన్న బండ్లు తోలుకునేటోళ్ళని ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. వాటి వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. తప్పు మీద తప్పు చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా మీ పతనానికే వచ్చింది, రాసుకోండి ఇక.